CMR Shravanam sale up to 61% off. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గరికి చావు రావాలన్నా భయపడుతుంది లేండి. చావుకు కూడా భయమే దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర. సరే, చావు అందరికీ వస్తుంది సార్. అదే ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ ఆ చావు మీ దగ్గర రావాలంటే దాని అడ్రస్ కనుక్కొని రావాలి, అంతే కదా. నేనేమన్నా రాయలసీమ అనేది ఉత్తరాంధ్ర. ఓకే ఓకే. మరి 5 ఏళ్ళ పరిస్థితి ఏంటి అసలు? దువ్వాడ శ్రీనివాస్ గారి యొక్క లక్ష్యం ఏంటి? 5 ఏళ్ళు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులో నా నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలను నమ్మారు. కూటమి చెప్పిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటి కూడా శిశుపాలుడు చేసినటువంటి 100 తప్పుల్లాగా ప్రతి ఒక్కటి ప్రూవ్ అవుతుంది. మేము ఒక 6 నెలల తర్వాత రోడ్డు ఎక్కుదాం అనుకున్నాం. మాకు రెస్ట్ ఇస్తాడేమో చంద్రబాబు నాయుడు అనుకున్నాం. రెస్ట్ ఇవ్వాల, వెంటనే పని పట్టించాడు. అంటే ఈ అఘాయిత్యాలు, అక్రమాలు, హత్యా రాజకీయాల వల్ల మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి ప్రతి గ్రామ స్థాయిలో 5 ఏళ్ళు కూడా మీరే కార్యకర్తకైతే నిర్లక్ష్యం జరిగింది అని నేను అందరం బాధపడుతున్నాం. అదే కార్యకర్తకి సపోర్ట్గా ఉంటూ, బలాన్ని ఇస్తూ, ధైర్యాన్ని ఇస్తూ, ఆయన్ని నిలబెట్టుకుంటూ తప్పకుండా 5 సంవత్సరాలు ప్రజల పక్షాన, ప్రజల గొంతై, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మా నాయకుడు ఇచ్చినటువంటి దీని ప్రకారం గట్టిగా ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తున్నాను, రానున్న 29 ఎన్నికల్లో జగనన్న అధికారంలోకి వస్తారు. మళ్ళీ ఈ కూటమి సింగిల్ డిజిట్కి పోతుంది. షర్మిల గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేశారు. సొంత బాబాయిని చంపితే ఏ రోజైనా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారా మీరు? సొంత బాబాయిని చంపితేనే పట్టించుకొని మీరు వినుకొండలో ఎక్కడో వ్యక్తిగత కక్షలతో వాళ్ళు చంపుకుంటే దాన్ని సాకుగా చెప్పి ఢిల్లీకి వెళ్ళడం ఏంటి జగనన్న? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యలపై గొంతు విప్పు, ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తావు జగనన్న అన్నారు కదా. మరి దాని మీద మీ షర్మిలమ్మకి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కాబట్టి మాకు అభిమానం ఉంటుంది కదా. బిడ్డ కాబట్టి అమ్మ మీరు తప్పు చెప్తున్నారు. మీరు ఎప్పుడు స్పందిస్తున్నారు ఎప్పుడంటే చంద్రబాబు నాయుడికి చిన్న చేమ కొడితే షర్మిలమ్మ స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం స్పందించట్లా, చంద్రబాబు నాయుడికి. అంటే ఇక్కడ విచిత్రంగా ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఎన్డీఏ కూటమి. ఇందులో 4వ పాత్ర పోషిస్తున్నటువంటి షర్మిల కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ అన్నాం, షర్మిల కాంగ్రెస్ మేడం ఏం చేస్తున్నారంటే సడన్గా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మేము ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పిదాల మీద మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ గారు స్పందిస్తారా? మీ అభిప్రాయం రాహుల్ గాంధీ గారి అభిప్రాయం అవుతుందా? వారు చంద్రబాబు నాయుడికి మీలాగే మద్దతుగా మాట్లాడగలుగుతారా? సో ఏ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ పాత్ర ఏంటి? చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఉండే పాత్రే తప్ప ఎంతసేపు చిన్నాయన్ని చంపినాడు. మరి ఇప్పుడు లోకేష్ కూడా చిన్నాయన ఉన్నారు. ఎక్కడున్నారు సార్? చూపించండి సార్, చూపించండి. చిన్నాయనలు అందరికీ ఉన్నారు. ఎందుకు చిన్నాయన గురించే మాట్లాడతారు ప్రతిసారి? ఇది అడిగితే కోపం. మొత్తం ఇలాంటివి మాట్లాడతాను కాబట్టి నన్ను చంపేస్తా ఉంటారు. ఈ పూజకు పనికిరాని పువ్వు ఆ రోజు పూజకు పనికి వస్తుందా? ఓడినంత మాత్రాన పూజకు పనికిరాని పువ్వు అని 30,000 ఓట్లు మాత్రమే మెజారిటీ తెచ్చుకున్న అచ్చెన్నాయుడు మాట్లాడితే నువ్వెందుకు అందరిలాగా 70,000-80,000 తెచ్చుకోలేదని నీకు ఇందుకు నేను ప్రశ్నించాను. నేను పువ్వో నువ్వు పువ్వో తేలుతుంది, జనం తెలుస్తారు భవిష్యత్తు. ఫైనల్ కూడా చెప్పండి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు ఒకటి చెప్తున్నారు, అసెంబ్లీలో ఎలాగా బలం లేదు, మండలిలో బలం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు విర్రవీగుతున్నారు. 90% మంది వైసీపీ ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారు, త్వరలోనే మా కండువాలు కప్పుకోబోతున్నారు అంటున్నారు అనమాట. ఏంటి పరిస్థితి? ఆ టాక్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అందరం కూడా ఢిల్లీ వెళ్తున్నాం. ఓకే, అందరూ ఎమ్మెల్సీలు వస్తున్నారు. ఉంటారు సార్. ఇప్పుడు 1, 2, 3, 4 అటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఆ భావన ఉండొచ్చు. అందరినీ మేము గ్యారంటీగా ఒక ఘాటన కట్టి నేను మాట్లాడలా. 45 మంది ఉండేవాళ్ళం, 4 పోయినారు ఎన్నికలకు ముందే. ఇప్పుడు 41 మంది ఉన్నాం. ఇందులో ఒక 3, 4 ఎలా ఉన్నారో నాకు తెలియదు. మీరు అంటున్నట్టు మాటల ప్రకారం నేను గాసిప్స్ కూడా కొంచెం వింటున్నాను. అలా జరిగితే ఒక 2, 3 ఉంటారు, 4 వరకు ఉంటారు తప్ప అందరూ కూడా పరిస్థితి ఉండదని నేను నమ్ముతున్నాను. ఆ 4 కూడా అలా చేయరని నేను నమ్ముతున్నాను. చిన్న టాక్స్ వస్తున్నాయి పేరు, అది లేదని నేను అనుకుంటున్నాను. అందరం కూడా 41 మంది కూడా జగనన్నతోనే ఉంటారు. ఖచ్చితంగా కౌన్సిల్లో మా గొంతు వినిపిస్తాం. ప్రతి బిల్లు మీద కూడా డిబేట్ చేస్తాం. నేను గట్టిగా మాట్లాడతాను. అందులో నేను పాయింట్ చెప్పండి నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే అంటారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటుంటారు కదా. 2024 ఎలక్షన్లో ఎస్సీలు దూరం అయిపోయారు, ఎస్టీలు దూరం అయిపోయారు, మైనార్టీలు దూరం అయిపోయారు, బీసీలు దూరం అయిపోయారు. ఇంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేల్కోలేదు. ఈరోజు మండలిలో శాసన మండలి వైఎస్ఆర్సీపీ పక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డి గారిని ప్రకటించారు, నియమించారు.
అంటే మీ మండల్లో బీసీలు లేరా? దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక బీసీనే కదా, యేసురత్నం గారు ఒక బీసీనే కదా, మాజీ డిఐజీ కదా, ఒక యాదవ్ రమేష్ యాదవ్ లేరా? పొద్దున రమేష్. ఎస్సీలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి లేడా? ఎస్టీలు లేరా? మైనార్టీలో లేరా? ఇంతమందిని పెట్టుకుని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డికి మండలి పక్షనేతగా ఇవ్వడం ఏంటి? వైఎస్ఆర్సీపీ మండలి పక్షనేతగా ఎస్సీకి ఆల్రెడీ చైర్మన్ ఇచ్చారు, అలాగే ముస్లిం మైనారిటీకి వైస్ చైర్మన్ కూడా ఇచ్చారు జాకియా ఖాన్. విప్పులు కూడా మాలో బీసీలు అందరూ ఉన్నారు, విక్రాంత్ ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా విప్పులుగా ఉన్నారు. మరి ఓసీకి ఇది ఇవ్వరా? మీరే కదా అన్నారు ఈ మధ్య అంతా, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని జగన్మోహన్ రెడ్డి గారు ఓసీలకు దూరం చేసుకున్నారు, ఓసీలకు పక్కన పెట్టేసినారు, రెడ్లకు దూరం చేసేసినారు, రెడ్లకు పక్కన పెట్టేశారు అన్నారు కదా. ఇప్పుడు రెడ్డికి ఇస్తే మళ్ళీ తప్పు అంటున్నారు, మరి ఓసీకి గౌరవిస్తే తప్పు అంటున్నారు. అన్నీ కనుక్కునే వెళ్ళాలి సార్. బీసీలకు మాకు చాలా స్థాయిలో ఆయన గౌరవించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చాలా హ్యాపీగా ఉన్నాం. మా బ్రతుకులు బాగున్నాయంటే ఒక బీసీ నాయకుడిగా చెప్తున్నాను, జగన్ అన్న వల్లే. భవిష్యత్తు కూడా మా బ్రతుకులు ఇంకా బాగుంటాయి ఆయన వల్లే. తండ్రి గారి వల్ల కొంత మేలు పొందాం, కొడుకు వల్ల ఇంకా మేలు పొందుతామని పూర్తి విశ్వాసం మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు. పాపం ఆయన నోటితో అనేవారు ఎప్పుడు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు. తప్పకుండా ప్రతి ఒక్క మా బలహీన వర్గాలన్నీ ఆయన వెనక ఉంటాయి, ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి. అలాగని ధనిక వర్గాలు ఉన్నాయి, పెద్ద అగ్రకులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని విస్మరించకూడదు. వాళ్ళని విస్మరించామన్న అపవాదం ఒకటి వింటున్నాం ఈ మధ్య. ఆ భాగంలో లేళ్లప్పిరెడ్డికి వస్తే తప్పే ఉంది సార్. చూద్దాం. మీ నమ్మకము, మీ విశ్వాసమే రాజకీయంగా మిమ్మల్ని అడుగులు వేయించాలి. ఎప్పటికైనా మీరు పూజకు పనికి వచ్చేలా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.